ఔటర్ రింగ్ రోడ్డుపై కారు బోల్తాపడి ఇన్ఫోసిస్ ఉద్యోగిని మృతి చెందింది. ప్రమాదంలో ఇన్ఫోసిస్ టెకీ సౌమ్యారెడ్డి అక్కడికక్కడే మృతి చెందగా మరో 7గురికి గాయాలయ్యాయి. అబ్దుల్లాపూర్ మెట్ వద్ద ఓఆర్ఆర్ పై వీరు ప్రయాణిస్తున్న కారు పల్టీలు కొట్టింది. కారులో సరళమైసమ్మ ఆలయానికి వెళ్లి తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగింది. ఒకే సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులంతా కలిసి ఆలయానికి వెళ్లి తిరిగి వస్తుండగా అనుకోని ప్రమాదం ఎదురైంది. వీరు ప్రయాణిస్తున్న కారు రోడ్డుపై పల్టీలు కొడుతూ బోల్తా పడింది. ఈ ఘటనలో ఓ యువతి మృతి చెందగా మిగిలిన వారంతా తీవ్రంగా గాయపడ్డారు. ఈ షాకింగ్ ఘటన హైదరాబాద్లోని ఔటర్ రింగ్ రోడ్ ఓఆర్ఆర్ పై సోమవారం సెప్టెంబర్ 15న చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే హైదరాబాద్ శివార్లలోని రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ వద్ద ఔటర్ రింగ్ రోడ్డుపై ఓ కారు పల్టీలు కొట్టి బోల్తా పడింది. ఈ ఘటనలో ఇన్ఫోసిస్ ఉద్యోగిని సౌమ్యారెడ్డి 25 ఏళ్లు ఉంటుంది. అక్కడికక్కడే మృతి చెందింది. అదే కారులో ఉన్న మరో 7గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఇన్ఫోసిస్ ఉద్యోగులు సరళమైసమ్మ ఆలయానికి వెళ్లి వస్తుండగా అబ్దుల్లాపూర్ మెట్ ఓఆర్ఆర్ సమీపంలో కారు అదుపు తప్పడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. గాయపడిన వారిని నందకిషోర్, వీరేంద్ర, ప్రణీష్, అరవింద్, సాగర్, ఝాన్సీ, శృతిగా గుర్తించారు. వీరందరినీ చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. మృతురాలు సౌమ్యారెడ్డి స్వస్థలం సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం వావిలలాగా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. ఔటర్ రింగ్ రోడ్డుపై జరిగిన ఈ భయంకర రోడ్డు ప్రమాదం అందరినీ కలిచివేసింది. ఇన్ఫోసిస్లో పనిచేస్తున్న సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఒక కారులో ప్రయాణిస్తుండగా కారు అదుపు తప్పి పల్టీలు కొడుతూ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో సౌమ్యారెడ్డి అనే యువ ఇన్ఫోసిస్ టెకీ అక్కడికక్కడే మృతి చెందింది. మిగతా 7గురికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని తక్షణమే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. సమాచారం ప్రకారం కారు అత్యంత వేగంగా నడిపించడం వల్లే ప్రమాదం జరిగి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఔటర్ రింగ్ రోడ్డుపై ఇప్పటికే ఇలాంటి స్పీడ్ కారణంగా అనేక ప్రమాదాలు జరుగుతున్నప్పటికీ చాలా మంది డ్రైవర్లు వేగాన్ని తగ్గించడం లేదు. ఈ ఘటన మరోసారి రోడ్డు భద్రతపై పెద్ద చర్చను తెరపైకి తెచ్చింది. ఇన్ఫోసిస్ టెకీలపై ఈ ప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. సౌమ్యారెడ్డి అకాల మరణం సహోద్యోగులు, స్నేహితులు, కుటుంబ సభ్యులను కన్నీటిలో మునిగేలా చేసింది. సోషల్ మీడియాలో ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు విపరీతంగా వైరల్ అవుతున్నాయి. చాలా మంది యువతకు ఇది ఒక హెచ్చరికగా మారింది. రోడ్లపై స్పీడ్ కంటే సేఫ్టీ ముఖ్యమని ఈ ఘటన మరోసారి గుర్తు చేస్తోంది.